ఒక్కసారి కమిట్ అయితే సీఎం రేవంత్ తన మాట తానే వినడా? తెలంగాణకు నీటి విషయంలో చుక్క తక్కువైనా తగ్గేదే లేదని చంద్రబాబుకి చెప్పేశారా? మర్యాదను నిలుపుకోకపోతే ఏపీపై మరో వాటర్ వార్ తప్పదని అల్టిమేటం ఇచ్చేశారా? పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి పసిడి తెలంగాణను రేవంత్ చేసి చూపబోతున్నారా? పాలమూరు బిడ్డ 10 ఏళ్ల సీఎంగా ఉండి ప్రజల చేత జేజేలు కొట్టించుకోబోతున్నారా? ఇంతకీ నీటి వాటాలు పెండింగ్ ప్రాజెక్టులపై రేవంత్ ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు? ఏపీ ప్రభుత్వానికి సీఎం రేవంత్ అల్టిమేటం. నీటి వాటాలపై వెనక్కి తగ్గేది లేదని రేవంత్ వెల్లడి. తెలంగాణ ప్రాజెక్టుకు అడ్డు తగలొద్దని విజ్ఞప్తి. విజ్ఞప్తులు వినకపోతే సమరానికి సై అన్న సీఎం రేవంత్. 2 ఏళ్లలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తామని హామీ. 2034 వరకు సీఎంగా ఉంటానని రేవంత్ ఛాలెంజ్. తెలంగాణ సీఎం రేవంత్ ఏపీ సీఎం చంద్రబాబుకు స్ట్రైట్ వార్నింగ్ ఇచ్చేశారు. తెలంగాణ ప్రయోజనాల కోసం ఎంతవరకైనా తెగించి కొట్లాడుతామని చెప్పేశారు. ఇప్పటికే ఏపీ తెలంగాణ మధ్య బనకచెర్ల ప్రాజెక్టు వివాదం తలెత్తింది. తెలంగాణలోని పలు నీటి ప్రాజెక్టుల నిర్మాణానికి ఏపీ మోకాలొడ్డుతుందని సీఎం రేవంత్ భావిస్తున్నారు. తెలంగాణలో అత్యంత కీలకమైన పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో పాటు డిండి, కల్వకుర్తి, భీమా, నెట్టంపాడు, కోయల్ సాగర్ ప్రాజెక్టులను అడ్డుకోవద్దని ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇవాళ రాష్ట్రం కోసం ఓ మెట్టు దిగిన రేవంత్ తమ విజ్ఞప్తులను వినకపోతే పోరాటం చేసి సాధించుకుంటామన్నారు. అంతేకాదు, నాయకత్వం వహించే బాధ్యత తాను తీసుకుంటానని రేవంత్ తేల్చి చెప్పారు. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు పాలమూరును దత్తత తీసుకున్న చంద్రబాబుకు ఇప్పుడు 2 రాష్ట్రాలు సమంగా తెలుగువారు అభివృద్ధి సాధించాలన్న ఆలోచనే నిజమైతే రోజుకు 3 టీఎంసీల నీటిని తరలించే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాబోయే 2 ఏళ్లలో రాష్ట్రంలో ప్రాజెక్టులను పూర్తి చేయాలని లక్ష్యంగా పనిచేస్తామని రేవంత్ చెప్పారు. అలాగే తుమ్మిడిహెట్టి నుంచి వికారాబాద్, తాండూరు, చేవెళ్ల వరకు నీరు తీసుకొచ్చే బాధ్యతను తీసుకుంటామని అన్నారు. అధికారం చేపట్టిన మొదటి సంవత్సరంలోనే 60,000 ఉద్యోగాలు భర్తీ చేశామని రేవంత్ గుర్తు చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు దేశంలోనే ఎస్సీ ఉపకులాల వర్గీకరణ పూర్తి చేసిన మొదటి రాష్ట్రం తెలంగాణగా చెప్పుకొచ్చారు. ఇక నాగర్ కర్నూల్ సభ సాక్షిగా కేసీఆర్ పై విరుచుకుపడ్డారు సీఎం రేవంత్. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అన్ని పనులను ఏకరవు పెట్టి అవన్నీ చేసినందుకు కేసీఆర్ కళ్లల్లో నీళ్లు వస్తున్నాయని ఎద్దేవా చేశారు. 10 ఏళ్లు కేసీఆర్ పడావు పెట్టిన ప్రాజెక్టులను రాబోయే 2 ఏళ్లలో ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు ప్రణాళికలు వేసుకుని ముందుకు వెళ్తున్నామని, కడుపులో విషం పెట్టుకుని కేసీఆర్ తమపై విషం చెమ్ముతున్నామని మండిపడ్డారు. అలాగే కేసీఆర్ గుండెలపై రాసి పెట్టుకో, 2034 వరకు ఈ పాలమూరు బిడ్డ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉంటాడని వార్నింగ్ కూడా పంపించేశారు సీఎం రేవంత్ రెడ్డి. పాలమూరు గడ్డ నుంచే ప్రభుత్వాన్ని నడిపిస్తానన్నారు. 2024 నుంచి 2034 వరకు రాసుకో చంద్రశేఖరరావు, నీ డైరీలో కాదు నీ గుండెల్లో రాసుకో, నీ కొడుకు గుండె మీద రాయి. 2034 వరకు ఈ సోదరుడు పాలమూరు బిడ్డ తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉంటాడు. పాలమూరు నుంచే ప్రజా ప్రభుత్వాన్ని నడుపుతాం. మొత్తంగా పాలమూరు గడ్డ సాక్షిగా సీఎం రేవంత్ ఓ లక్ష్యాన్ని పెట్టుకున్నారు. రానున్న 2 ఏళ్లలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి రైతుల కళ్లల్లో ఆనందంతో పాటు పసిడి పంటల తెలంగాణను చేసి చూపిస్తామని చెబుతున్నారు.